గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత 6 days కదా, ఆ ప్లాన్ అయితే ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము అవన్నీ నేనైతే చెప్తాను. ఫస్ట్ డే 1 అయితే బాలి, సౌత్ బాలి, నార్త్ బాలి 2 ఉంటాయి. ఫస్ట్ మేము అక్కడ ల్యాండ్ అయిన తర్వాత డ్రైవర్ వచ్చి పికప్ చేసుకొని సౌత్ బాలీలో ఉన్న ఉబుద్కి తీసుకెళ్తారనమాట. ఆల్మోస్ట్ 2 hours అయితే జర్నీ ఉంటుంది ఫ్రమ్ ఎయిర్పోర్ట్. ఉబుద్లో ప్లేసెస్ చాలా ప్లెజెంట్గా ఉంటాయి. అక్కడ హౌసెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి. హౌసెస్ టెంపుల్ లాగా కట్టుకో ఉంటారనమాట, కన్స్ట్రక్షన్ చేసి. మాకైతే చాలా చాలా నచ్చింది. నేనైతే అవి కానీ వీడియోస్ అయితే తీసాను. నా నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళిన సెకండ్ డే అయితే ఫస్ట్ మేము బాలి సీని వెళ్ళామన్నమాట. అక్కడైతే మనకి డ్రెస్సెస్ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1500 అయితే పడుతుంది ఈచ్ డ్రెస్. అక్కడ యాక్టివిటీస్ అంతా చేయొచ్చు, ఫొటోస్ అంతా మంచిగా దిగొచ్చు, చాలా బాగుంటుంది ప్లేస్. నెక్స్ట్ అయితే సెలూక్ విలేజ్కి అయితే వెళ్ళాము. అక్కడైతే సిల్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనమాట. అక్కడ చాలా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి. కానీ మన డ్రైవరు వాళ్ళకి నచ్చిన దగ్గర వెళ్తారు. అక్కడ మీకు కావాలి అంటే మీరు సిల్వర్ ఎలా ఆర్నమెంట్స్ ఎలా చేస్తారో అవంతా చూడొచ్చు, కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యువర్ విష్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి తెంగునేన్ వాటర్ ఫాల్స్. అక్కడైతే కొంచెం నడవాల్సి వస్తుంది, కానీ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. అక్కడ ఒక టెంపుల్ కానీ ఉందన్నమాట. అక్కడ టెంపుల్ ఆ వాటర్ అయితే మనం పైన చల్లుకుంటే చాలా మంచిదని చెప్పారు. మేమైతే చేసాము. క్రీటా ఉబుద్ ఇదైతే చాలా 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 బాగుంటుంది. ఇక్కడ చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, ఫోటోజెనిక్ స్పాట్స్ ఉన్నాయి. మనం మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది, మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. సో నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. మేమైతే మాకు టైం లేక మేము స్కిప్ చేసాము. నేనైతే ఇది మస్ట్ విజిటెడ్ ప్లేస్ అని అయితే చెప్తాను. అదైతే నైట్ అయిపోయిన తర్వాత మేము నార్త్ బాలికి అయితే వచ్చేసాము. సెకండ్ డే అయితే మేము ఫస్ట్ వాటర్ యాక్టివిటీస్కి అయితే వెళ్ళాము. అక్కడైతే సీ వాకింగ్, పారాసైలింగ్, బనానా బోట్ ఈ యాక్టివిటీస్ అయితే ఇంకా చేసాము. నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే ఈ యాక్టివిటీస్ మనకి ఇండియాలో ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి మీకు అది ఇంట్రెస్ట్ లేదు అని అంటే మాత్రం అక్కడ చాలా డిఫరెంట్ ప్లేసెస్, టెంపుల్స్ ఉంటాయన్నమాట. అవి విజిట్ చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. సెకండ్ అయితే మేము ఉలువాటు టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే చాలా బాగుంటుంది, సన్సెట్ చూడొచ్చు, బీచెస్ ఉంటాయి, అండ్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. అండ్ మనం మంచిగా వాక్ చేయాలనుకుంటే వాక్ చేయొచ్చు. అక్కడ కెచక్ డ్యాన్స్ అనేది ఒక 5 డ్యాన్స్ అది యాక్టివిటీ పెడతారనమాట. అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ రామాయణం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ సీతాదేవిని అక్కడ రావణాసుడు వచ్చి తీసుకెళ్తాడు కదా, తీసుకెళ్ళింది అదంతా అయితే మనకి చూపిస్తారు. అదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని అయితే నేనైతే చెప్తాను. గరుడ విష్ణు టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అదైతే రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాచ్యూ ఇన్ బాలి. మనము ఎయిర్పోర్ట్ నుంచి చూసినా కానీ అది కనిపిస్తూ ఉంటుంది, అంత పెద్ద స్టాచ్యూ అయితే ఉంటుంది. అక్కడ డిఫరెంట్ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. విష్ణుది సింగిల్గా ఉంటుంది, అండ్ గరుత్మంతుడు మీద విష్ణు స్టాచ్యూ ఉంటుంది. అక్కడైతే ఒక 2 hours స్పెండ్ చేయండి, మంచిగా వాక్ చేసుకుంటే చాలా రిలాక్సింగ్గా చాలా మంచిగా ఉంటుంది. థర్డ్ డే అయితే నోసా పెనిదాకి అయితే వెళ్ళాము. అక్కడ ఆల్మోస్ట్ 1 day అయిపోతుంది అనమాట. ఫస్ట్ మనము అక్కడికి వెళ్తే వాళ్ళు బోట్లో నుంచి తీసుకెళ్తారు మనల్ని వేరే ప్లేస్కి, నోసా పెనిదా ప్లేస్కి. అక్కడ బీచెస్ మనం ఇమేజెస్లో మనము ఎలా అయితే చూసామో సేమ్ ఎగ్జాక్ట్ అట్లాగే ఉంటాయి. 5th డే అయితే మేము హండారా గేట్కి అయితే వెళ్ళడం ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ అయితే మనము ఫొటోస్ అనేది తీసుకోలేమన్నమాట. ఏం సజెస్ట్ చేస్తానంటే మనం అక్కడికి వెళ్ళే లోపే మనం కపుల్స్ వెళ్తుంటే సమ్ పోజెస్ అయితే మీరు ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు 5 photos కంటే ఎక్కువ తీయరు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్విన్ లేక్కి అయితే వచ్చాము. అక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అక్కడ కాఫీ షాప్స్ కూడా ఉంటాయన్నమాట. మీరు కాఫీ తీసుకొని కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అలా. తర్వాత అయిపోయినాక వానగిరి హిల్స్ ఉంటుంది, సేమ్ గ్రీనరీ అంతా ఉంటుంది. అండ్ మేము రిటర్న్లో వస్తూ ఉన్నప్పుడు ఉలిందాన టెంపుల్ అయితే ఆగాము. అక్కడ అదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను, నా ఫేవరెట్ ప్లేస్. కానీ నేనైతే మస్ట్ విజిటెడ్ ప్లేస్ అని అయితే చెప్తాను. అక్కడ రివర్లో టెంపుల్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది.
అక్కడ ఒక మ్యారేజ్ అయితే జరుగుతూ ఉన్నింది. అక్కడికైతే మనల్ని అలౌ చేయరు, ఓన్లీ లోకల్స్ మాత్రమే అలౌ చేస్తారు. కానీ మేము అక్కడ పార్కు అవన్నీ ఉన్నాయన్నమాట, అదంతా ఎక్స్ప్లోర్ చేసాము. డిఫరెంట్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మనము. అండ్ మేము లాస్ట్ అయితే లువా కాఫీ ప్లాంటేషన్కి అయితే వెళ్ళాము. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీస్ అయితే శాంపిల్స్ వాళ్ళు ఇస్తారు మనకి, మనం ట్రై చేయొచ్చు, మనకి నచ్చితే తీసుకోవచ్చు. అండ్ మేమైతే మాకు నచ్చి మేమైతే 2 అయితే తీసుకున్నాము. లాస్ట్ అయితే మేము కొంచెం షాపింగ్ చేసుకోవడానికి వెళ్ళాము, కొంచెం షాప్ చేసాము. తర్వాత రూమ్కి వెళ్ళిపోయి మేమైతే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే అయితే మేము రిటర్న్ అయిపోయాము అనమాట. గురించి వస్తే ఫస్ట్ అయితే ఫ్లైట్ టికెట్స్ అయితే నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే అడ్వాన్స్గా ప్లాన్ చేసుకొని బుక్ చేసుకోండి. అలా బుక్ చేసుకోవడం వల్ల మీరు అట్లీస్ట్ 10K అయినా సేవ్ చేయొచ్చు. అండ్ డ్రైవర్స్ అయితే మనకి ఎనీ టైం దొరుకుతారు, కాబట్టి అడ్వాన్స్గా ప్లాన్ చేసుకొని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ అయితే హోటల్స్ అయితే అగోడా నుంచి అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ ఇండియన్ మనీలో 1500 నుంచే హోటల్స్ అనేది స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే వాళ్ళు మన ప్లాన్ బట్టి ఛార్జెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ 30K అంతా వచ్చేస్తారు. మీకు వాళ్ళ కాంటాక్ట్స్ ఏమైనా కావాలి అంటే నన్ను DM చేయండి, నేను ఈ వీడియోలో కూడా ట్యాగ్ చేస్తాను. Thank you for watching this video. Please follow and share for more videos.